శ్రీ దత్త గురువాయ నమః. ముందు మాట, మేము ప్రచురిస్తున్న ఈ శ్రీ గురు చరిత్రకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అది తెలియాలంటే ఈ క్రింది విషయాలు గమనించాలి. సాయం దేవుని వంశానికి చెందిన గంగాధర సరస్వతి ప్రస్తుత గురుచరిత్ర వ్రాసే నాటికే వేరొక గురుచరిత్ర గ్రంథం ఉండేదని తెలుస్తుంది. నామధారకుడికి సిద్ధయోగి దానిని చూపినట్లు శ్రీ గురు చరిత్రలో చూస్తాం. అంతేగాక ఈ గ్రంథంలో నా తండ్రి శ్రీ గురుచరిత్ర శ్రవణాసక్తుడు అని వ్రాశాడు. అయితే అది తానే కూర్చానని కూడా చెబుతాడు. అంటే ప్రస్తుతం గురుచరిత్రే ఇతడు కూర్చినదన్నమాట. కేవలం సాధువుకుండవలసిన నిరంకారం వలనే అది తన రచనగా ఎక్కడా చెప్పుకోలేదు. అది వ్రాతప్రతిగా వారి దగ్గరే ఉండేది. కారణం శ్రీగురుల పానమే తమకు అన్నపానీయాలని ఆయన ఒకచోట శ్రీగురు చరిత్రలో అంటారు. ఇది కాక శ్రీగురుడు గోకర్ణంలో ఉండే నాటికే ఒక సంక్షిప్తమైన గురుచరిత్ర ఉండేదని, శ్రీగురుడు ఏకాంతంలో ఉన్న సమయంలో వారి దర్శనానికి వచ్చిన భక్తులకు సిద్ధయోగి దానిని వినిపిస్తుండేవారని ఒక జనవాక్యం ఉన్నది. కొందరు పరిశోధకులు కూడా ఇలానే వ్రాశారు. అంటే శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే నాటికే ఒక శ్రీగురు చరిత్ర గ్రంథం ఉన్నట్లు శ్రీగురుడు అంతర్ధానమయ్యే ముందు చెప్పిన మాటలు సూచిస్తున్నాయి. అంటే సద్గురు యొక్క లీలలను, బోధనలను పారాయణ, శ్రవణము, చింతనము చేయడం అన్నవి ఉత్తమ సాధనంగా శ్రీగురుడే తమ భక్తులకు, శిష్యులకు విధించినట్లు స్పష్టమవుతుంది. అందుకే తర్వాతి దత్తాత్రేయుని పూర్ణావతారమైన షిరిడీ సాయిబాబా కూడా తమ చరిత్ర పారాయణ ఉత్తమ సాధనగా నిర్ణయించే దాసగను చేత హరికథల రూపంలో తమ లీలల గానం చేయనిచ్చారు. అన్నాసాహెబ్ దబోల్కర్ ఉరఫ్ హేమాద్రి పంతుకు ఆయన శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయడానికి అనుమతినిచ్చి ఆశీర్వదించారు. శ్రీగురుని కాలంలోనే రూపొందిన ఒక సంక్షిప్త గురుచరిత్ర సాయం దేవుడు కన్నడ భాషలో కూడా రాశాడని ఎందరో పండితులు అంటారు. అంతేగాక నరకేసరి, నందిశర్మ, నరహరి వంటి కవీశ్వరులు కూడా శ్రీగురుని లీలలను గూర్చి కీర్తించి రచనలు చేశారు. మన దేశంలో గ్రంథముద్రణ అమల్లో లేనప్పుడు శ్రీగురు చరిత్ర వ్రాతప్రతులుగా ప్రచారమయ్యేది. అటువంటి వ్రాతప్రతులు ఇప్పటికీ ఎన్నో భక్తుల కుటుంబాల వద్ద ఉన్నాయి. కానీ వీరిలో ఎక్కువ మంది ఆ వ్రాతప్రతులను పరమ పవిత్రంగా పూజలో ఉంచుకుని నేడు ముద్రించబడే గ్రంథాలను మాత్రమే పారాయణకు ఉపయోగిస్తారు. శ్రీగురుని నుండి ప్రత్యేకమైన సందేశం వస్తే తప్ప వ్రాతప్రతులను తీసి చూడరు, ఇతరులకు చూపరు. ఇటువంటి రెండు కుటుంబాల వారికి తగిన సందేశం లభించినందువలన తన వద్దనున్న వ్రాతప్రతులలోని అంశాలు కొన్ని శ్రీగురుని అనుగ్రహం వలన నాకు లభించాయి. వీటిని ఈ 3వ ముద్రణలో పొందుపరుస్తున్నాను. అలానాడు శ్రీగురుని ప్రత్యక్షంగా సేవించిన భక్తులకు, భక్తురాండ్రకు మహారాష్ట్ర దేశాచారాన్ని అనుసరించే 2 పేర్లు ఉండేవి. వారి అనుభవాలు శ్రీగురు చరిత్రలో వ్రాయబడినప్పుడు కొన్ని వ్రాతప్రతులలో ఒక పేరు, మరొక వ్రాతప్రతులలో మరొక పేరు రాశారు. మన ఈ ముద్రణలో ఈ రెండింటినీ ప్రస్తావించాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయాలు 2 ఉన్నాయి. వెనుకటి వ్రాతప్రతులలో ముఖ్యమైనది ఒకటి గాన్గాపురం ప్రాంతంలోని ఒక సదాచార సంపన్నమైన కుటుంబం వద్ద ఉండేది. ఒకప్పుడు ఖేడ్గావ్పేట్, పూణే వద్దలో సిద్ధపురుషుడిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ్ మహారాజు గారు చిన్న వయస్సులోనే గాన్గాపూర్ వద్దనున్న సంగమానికి వచ్చి చాలా కాలం శ్రీ దత్తానుగ్రహం కోసం తపస్సు చేశారు. ఒకనాడు శ్రీగురుడు ఆయనకు స్వప్న దర్శనమిచ్చి పైన చెప్పిన సద్బ్రాహ్మణ కుటుంబం నుండి వారి వద్దనున్న ప్రాచీన వ్రాతప్రతిని పొందమని ఆదేశించారు. అదే రాత్రి ఆ కుటుంబీకులకు కూడా శ్రీగురుడే దర్శనమిచ్చి అతని వద్దనున్న వ్రాతప్రతిని నారాయణ మహారాజుకి ఇవ్వమని ఆదేశించారు. ఆ రీతిని లభించిన వ్రాతప్రతిని శ్రీ నారాయణ మహారాజు వద్ద జీవితాంతం ఉండేది. శ్రీగురుని నుండి వారికి ఎట్టి ఆదేశము రానందువలన ఆ వ్రాతప్రతిని ఆ మహాత్ముని దేహంతో పాటు వారి సమాధిలో పెట్టేశారు. అరుదుగా దానిని శ్రీ మహారాజు గారికి చదివి వినిపించే అదృష్టం కలిగిన ఒక భాగ్యశాలి నుండి 2 విషయాలు తెలిసి వచ్చాయి. ఆ వ్రాతప్రతిలో చివరి అధ్యాయంగా శ్రీ గురుగీత భాగవతం 11వ స్కందంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పిన అవధూతోపాఖ్యానం కూడా ఉన్నాయని తెలిసింది. అటువంటి వ్రాతప్రతుల ఆధారంగానే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తాము వ్రాసిన శ్రీ సంహితాయన గురుద్విసాహస్రి అనే గ్రంథంలో ఈ అవధూతోపాఖ్యానం పొందుపరిచారు. ఇది మనకు ఈనాడు లభించే ముద్రితమైన శ్రీగురు చరిత్ర గ్రంథాలలో కనిపించదు. ఈ కారణంగానే శ్రీగురు చరిత్రలోని అధ్యాయాల సంఖ్య 51 అని కొందరు, 52 అని కొందరు, 53 అని కొందరు తలచడానికి కారణమయ్యింది. అందువలన ఈ 3వ ముద్రణలో అవధూతోపాఖ్యానం అనుబంధంగా ముద్రించడమైంది. ఆ వ్రాతప్రతిలో శ్రీగురు గీత కూడా ఉండడం వలన శ్రీగురుని భక్తులకు అదెంతో విలువైనదిగా స్పష్టమవుతున్నది. అంతేకాదు శ్రీగురుని వంటి మహనీయుడు మాత్రమే నిజానికి గురువు అనదగిన వారని, ముముక్షులు అట్టి వారిని మాత్రమే శ్రీగురు గీతలో చెప్పిన విధంగా ఆశ్రయించి సేవించాలని స్పష్టమవుతుంది. అర్హత లేని వారి వద్ద మంత్రోపదేశం పొందడం ఎంతటి అనర్థమో ఈ శ్రీ గురు చరిత్ర చెబుతుంది. అందువలన
త్వరలో శ్రీ గురుగీత కూడా పెక్కు వ్రాతప్రతులను పరిశోధించి తాత్పర్యంతో కలిపి ముద్రించనున్నాము. ఇంకొక ముఖ్యాంశం ఉన్నది. షిరిడీ సాయిబాబా భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఎంతో అవసరం. హరివినాయక్ సాఠే, అన్నాసాహెబ్ దబోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శన అనుగ్రహం లభించడానికి శ్రీ గురుచరిత్ర పారాయణమే కారణమవుతుంది. కుషాభావు అనే భక్తుడి విషయంలో ఈ సత్యం ఇంకెంతగానో స్పష్టంగా కనిపిస్తుంది. అతడి చేత ఈ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించడంలో సాయినాథుడు దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారో తెలుస్తుంది. ఆయన మహాత్ములందరిలోకి తలమానికం, కోహినూరు వంటి వారైనప్పటికీ తాను సద్గురునని చెప్పక అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. భగవద్గీత శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమే రత్నాల్లాంటి మాటలు 1-2 మాత్రమే చెప్పారు. అందుకే ఆయనను ఆ రీతిన సేవించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ప్రయత్నించిన కొద్దిమంది కూడా చేయలేకపోయారు. అలా కాక గురుచరిత్రలో శ్రీగురుడు ఎన్నో పురాణాపాఖ్యాల సహాయంతో ఈ విషయం వివరించారు. అంటే భక్తులు ఎలా శ్రీ సాయిని సేవించాలో శ్రీ గురు చరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారన్నమాట. అంతేగాక శ్రీగురునికి సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు ఎన్నో ఉన్నాయి. జన్మించిన క్షణం నుండే ఈ ఇద్దరికీ తాము ఎవరో తెలుసు. ఇద్దరూ లోకహితం కోసం అవతరించిన భగవత్ స్వరూపులే. అయినప్పటికీ సత్సంప్రదాయాన్ని అనుసరించి ఇద్దరు బాహ్యంగా కూడా ఒక గురువును ఆశ్రయించారు. శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమైనప్పుడు తమ శిష్యులకు పూలు ప్రసాదంగా అందచేసి వాటిని ప్రాణప్రదంగా ఉంచుకోమని చెప్పారు. సాయిబాబా తమ గురువు ప్రసాదించిన ఇటుకరాయిని అలానే పవిత్రంగా ఉంచుకున్నారు. అది విరిగిపోయిన కొద్ది కాలానికే ఆయన కూడా శరీర త్యాగం చేశారు. ఆయన తమ గురువు ఒక బావిలోకి తలకిందులుగా వేలాడదీసినట్లు చెప్పారు. గురు చరిత్రలో దీపకుడు, ఉపమన్యువు మొదలగున వారు చేసిన గురుసేవా విధానమంతా ఆ ఒక్క వాక్యానికి వివరణను తలచవచ్చును. శ్రీగురుడు ఎంతో కాలం సన్యాసాశ్రమ ధర్మాన్ని అనుసరించి దేశ సంచారం చేస్తూ లోకుల దృష్టి నుండి గుప్తంగా ఉండిపోయారు. ఒక్క నర్సోబావాడిలోనే 12 సంవత్సరాలు తపోనిష్ఠలో ఉన్నారు. శ్రీసాయి కూడా షిరిడీలో వేప చెట్టు కిందనున్న భూగృహంలో 12 సంవత్సరాలు ఉన్నారు. అందుండి బయటకు వచ్చాక కూడా సుమారు 30 సంవత్సరాలు గుప్తంగా పిచ్చి పకీరులా మాత్రమే జీవించారు. శ్రీగురుడు తాము లోకానికి వెల్లడి కావలసిన సమయం వచ్చాకనే గంధర్వపురం చేరి ప్రకటమైనట్లు శ్రీసాయి కూడా చివరి 23 సంవత్సరాల్లోనే వెల్లడి అయ్యారు. కాకుంటే సాయి నైష్టిక బ్రహ్మచారి కనుక యావత్ జీవితము తమ గురు సన్నిధిలోనే ఉండిపోయారు. కేవలం ఆ గురువు ఆదేశించడం వల్లనే భక్తులను ఉద్ధరించడానికి మొదట్లో ఆయన దేశ సంచారం చేశారని తలచవచ్చు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళి రావడం నిత్యము మహోత్సవంగా జరిగినట్లే శ్రీసాయి రోజు లిండికి రావడం, రోజు విడచి రోజు చావడికి వెళ్ళడం గొప్ప ఊరేగింపుగా జరిగింది. కొద్దిలో చెప్పాలంటే సాయి చరిత్రలో గురుస్థానం అనగా వేప చెట్టు మూలం నర్సోబావాడి వంటిది. లెండీవనమే సంగమం, ద్వారకామయ్యే గంధర్వపురం. ఈ మహనీయులిద్దరూ తమ 16వ ఏటనే బాహ్య ప్రపంచంలోనికి అడుగుపెట్టారు. ఇద్దరూ తమ భక్తులకు కవితాశక్తిని అనుగ్రహించి వారికి బిరుదులు కూడా ఇచ్చారు. శ్రీగురుడు ఒకరికి యోగీశ్వరని, మరొకరికి కవీశ్వరని బిరుదులిస్తే శ్రీసాయి ఒకరికి దాసగను అని, మరొకరికి హేమాద్పంత్ అని బిరుదులు ఇవ్వడమే గాక జగేశ్వర్ భీమకు కవితాధారణనిచ్చి సగుణోపాసన రాయించుకున్నారు. శ్రీగురుడు ఒక యవనరాజును అనుగ్రహించి అతని నుండి పూజలు అందుకున్నారు. సాయి యవనందరి చేత సేవించబడుతున్నారు. ఇద్దరిది భిక్షావృత్తియే. ఈ ఇద్దరూ కర్మఫలానికి, జన్మ పరంపరలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. ఇలా ఆలోచించిన కొద్దీ ఇంకెన్నో పోలికలు స్ఫురిస్తాయి. కనుకనే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురి చరిత్ర ఒకదానికొకటి వివరణమని చెప్పాలి. ఆ రెండూ ఒకే దత్తాత్రేయుని చరిత్రలో వేరువేరు అధ్యాయాలు. కనుక సాయి భక్తులందరికీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురి చరిత్ర, శ్రీ గురు గీతలు కలిసి ప్రస్థానత్రయము అనవచ్చు. ప్రస్థానత్రయం అంటే సనాతన ధర్మమంతటికి మూలమైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఇంతటితో ముందు మాట సమాప్తం.